ఓకే అండి, లాస్ట్ క్లాస్లో కాంప్లెక్స్ నెంబర్స్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం, సాల్వ్ ప్రాబ్లమ్స్లో. అందులో థర్డ్ ప్రాబ్లం కనపడుతుంది చూడండి, ఫైండ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ -5 + 12y. ఆ ప్రాబ్లము మీకు స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నది సిలబస్లో డిలీట్ చేశారు కాబట్టి ఆ ప్రాబ్లం చెప్పట్లేదు. అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో చూడండి ఒకసారి. ఎక్సర్సైజ్లో 1b అని ఉంది. రామన్ 1లో రైట్ ద ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫామ్ a+ib. a+ib ఫామ్లో రాయమన్నాడు. దాంట్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి. వీటికి సంబంధించి అన్ని కూడా నోట్స్ నేను వాట్సాప్ చేస్తాను నేను మొత్తం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్. ఇన్కేస్ మీరు చేసిన రైట్ ఆర్ రాంగ్ అన్నది అక్కడ వెరిఫై చేసుకోండి. అలాగే 1లో ప్రాబ్లమ్స్ అండి అవన్నీ రామన్ 1లో అన్ని a+ib ఫామ్లో రాయడమే. ఎలా రాయాలో నేను నా క్లాస్లో చెప్పానండి. సెకండ్ ప్రాబ్లం చూడండి, రైట్ ద కాంజుగేట్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. మీ కాంప్లెక్స్ నెంబర్స్ మొత్తం రాయకుండా నేను సిఎన్ అని రాస్తుంటాను, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అని అర్థం అండి. అక్కడ చూడండి ప్రాబ్లమ్స్ ఇచ్చారు కొన్ని, దాంట్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి నేను చెప్తానండి అన్నీ చేస్తున్న కాంప్లెక్స్ నెంబర్స్. అలాగే థర్డ్ సింప్లిఫై అని ఇచ్చాడు. థర్డ్ ప్రాబ్లం చూడండి సింప్లిఫై అని ఉంది, అవి చేద్దాం. ఇవన్నీ ఎక్సర్సైజ్లో రామన్ 1లో ప్రాబ్లమ్స్ అండి ఇవి. నెక్స్ట్ పేజీలో చూడండి ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. ఆ ప్రాబ్లం మీరు చేయక్కర్లేదు, స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్స్ అనేది డిలీట్ చేశారు కాబట్టి ప్రజెంట్. ఫిఫ్త్ ప్రాబ్లము ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. అది కూడా మీరు చేయించండి, ఈజీగా మాల్స్ చెప్పాను మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది. తర్వాత రామన్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అన్ని నేను తర్వాత బోర్డు మీద రాసి చేస్తానండి. రామన్ 2లో ఉన్నాయి, ఒకసారి ప్రాబ్లమ్స్ చూడండి అవి. తర్వాత నేను బోర్డు మీద ఇవన్నీ కూడా రాసి సాల్వ్ చేస్తాను. రామన్ 2లో ప్రాబ్లమ్స్ అండి అవి. ఇక్కడ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను బోర్డు మీద కొన్ని ఇంపార్టెంట్ అయినవి నేను సాల్వ్ చేస్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి. వీటికి సంబంధించిన నోట్స్ మాత్రం నేను తర్వాత అప్లై చేస్తానండి వాట్సాప్లో. చూడండి బోర్డు మీద మీకు రామన్ ఎక్సర్సైజ్లో 1bలో రామన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం ఏమనుందంటే రైట్ ద ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫామ్ a+ib అని. a+ib ఫామ్లో రాయమన్నాడు. మీకు a+ib ఫామ్లో రాయమన్నా, మీకు కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కన్నా చేయమన్నా మీరు జెడ్ అనుకోవచ్చు, లేదా జెడ్ అనుకోకుండా కూడా చేయొచ్చు. ఏమ్మా ఏది ఎలా చేయాలని కన్ఫ్యూజ్ వస్తే మాత్రం అన్ని జెడ్ అని తీసేసుకుని చేసినా పర్వాలేదండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం 1 2 - 3i × 3 + 4i. ఇది a+ib ఫామ్లో మార్చమన్నాడు. అంటే a+ib రావకలద్దండి, a-ib వచ్చినా అది a+ib ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్రాబ్లం ఇదండి, 2 - 3i × 3 + 4i. దీన్ని సొల్యూషన్గా చేస్తున్నాను. ఫస్ట్ దానికి ఏంటంటే ఫస్ట్ మల్టిప్లై చేయడం అండి, లేదా జెడ్ అనుకోండి, లేదా జెడ్ అని తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. లేదా జెడ్ = దీన్ని మనం ఈ కాంప్లెక్స్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ రెండో దుక్కున వచ్చినట్టు వస్తాయండి. అందుకని 3తో మల్టిప్లై చేస్తున్నాం, 6 - 9i. తర్వాత 4 అయితే మల్టిప్లై చేస్తున్నాం కదండి, +8i - 12i² అండి. 6 - 9i, ఇక్కడ 8i ఉంది, 8i పాజిటివ్ అండి, 9i నెగిటివ్ ఉంది. 9 బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి -i అని రాస్తున్నాను. తర్వాత 12i² అంటే -1, i² అంటే -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, అని చేతను +12 అని రాస్తున్నాం. దట్ ఈక్వల్ టు 18 - i అయింది.
దీనికి కాంజుగేట్ అడిగాడు అనుకోండి, ఇదే ప్రాబ్లం కాంజుగేట్ అడిగితే ఏం చేద్దామండి, జెడ్ అనుకుని ఉన్నాం. దీనికి కాంజుగేట్ అడిగితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ బార్ రాయాలి, మొత్తం మైనస్ జెడ్ అని రాయకూడదండి, జెడ్ బార్ రాయాలి. జెడ్ బార్ అంటే మైనస్ జెడ్ కాదు, జెడ్ బార్ అంటే మైనస్ జెడ్ కాదండి, ఐ బార్ అంటే మైనస్ ఐ. ఓకే అండి. అని చేతన ఏ ప్లస్ ఐబీ ఫామ్ అన్నాడు, ఇక్కడ 18 మైనస్ ఐ అని వచ్చింది. ఏ ప్లస్ ఐబీ ఫామ్ ఎలా అయింది అనుకోకండి, అంటే 18 ప్లస్ మైనస్ 1 ఇంటూ ఐ ఇలా రాసుకోవచ్చండి మనం. అదేందండి, దీన్ని ఏ ప్లస్ ఐబీ ఫామ్ అంటాం. ఇదంతా అవసరం లేదు, ఇలా ఉంచేసిన రైట్ అనండి. ఒకవేళ దీనికే కాంజుగేట్ అడిగాడు అనుకోండి, జెడ్ బార్ రాసి ఉండేవాళ్ళం. అప్పుడు జెడ్ బార్ ఈక్వల్ టు ఏమవుద్ది, 18 మైనస్ ఐ లాగా 18 ప్లస్ ఐ అని రాస్తాం కాంజుగేట్ అడిగితే. కాంజుగేట్ అడిగితే ఇక్కడ 18 మైనస్ ఐ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామండి, జెడ్ బార్ ఈక్వల్ టు 18 ప్లస్ ఐ. అదే దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగాడు అనుకోండి, 1/z రాస్తాం. 1/z 1/18 ప్లస్ మీకు 1/18 మైనస్ ఐ అని తీసుకొని ఐ డెనామినేటర్లో ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేసి ఇవన్నీ చేస్తాం. ఇది ఏ ప్లస్ ఐబీ ఫామ్ అని ఫస్ట్. ఇది నెక్స్ట్ అండి, ఇక్కడ మీకు కేవలం ఏ ప్లస్ ఐబీ ఫామ్ అడిగాడు, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాశాను. అంటే కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా రాయాలని కన్ఫ్యూజ్ అవుతారని ఆ మామూలు చెప్తున్నాను. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. 4 + 3i అంటే దీంట్లో స్మాల్ రోమన్ 4 అని ఉంది 1లో. 4 + 3i 2 + 3i ఇంటూ 4 - 3i ఉంది. ఇప్పుడు ఇది ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాయాలి. 4 + 3i 2 + 3i ఇంటూ 4 - 3i. ఇక్కడ ఈ 4th ప్రాబ్లం కూడా నేను జెడ్ అని రాసుకున్నాను. ఇలా జెడ్ అని రాయడానికి కారణం ఏంటంటే రాయవలసిన అవసరం లేదండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కట్టేటప్పుడు అప్పుడు జెడ్ అనుకుంటున్నాను, ఇప్పుడు జెడ్ అనుకుంటున్నాను, ఇప్పుడు జెడ్ అనుకుంటున్నాను కన్ఫ్యూజ్ అవుతుంటారని జెడ్ అని. ఫస్ట్ చూడండి, ఇది డెనామినేటర్ చూడండి. డెనామినేటర్లో న్యూమినేటర్లో 4 + 3i హోల్ బై మల్టిప్లై చేయండి 8 4తో చేస్తున్నాను ప్లస్ 12i మైనస్ 6i తర్వాత 3iతో చేస్తున్నానండి మైనస్ 3iతో మైనస్ 9i² మైనస్ 9i². ఇక్కడ 4 + 3i 8 + 12i మైనస్ 6i మైనస్ 9i² ఉంది. దీన్ని 4 + 3i అని రాస్తున్నాం హోల్ బై ఇక్కడ 8 12i మైనస్ 6i 6i ప్లస్ 9 అని రాస్తున్నాం. ప్లస్ 9 ఎలాగైంది, i² = -1 కాబట్టి 4 + 3i ఇక్కడ 17 + 6i. మనకి ఏ ప్లస్ ఐబీ ఫామ్ ఇంకా రాలేదండి, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో మార్చాలి. అంచేత రేషనలైజేషన్ చేస్తానండి. డెనామినేటర్లో అయి ఉంది, అందుకే ప్రాబ్లం చేస్తున్నాను. ఒక్కొక్కటి ఒక మోడల్లో ఉన్న ఎలా చేయాలో సింప్లిఫికేషన్ చేయాలన్నది. 4 + 3i 17 + 6i అని ఉంది. దీన్ని రేషనలైజేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ప్లస్ ఉంటే మైనస్తో చేస్తాం. 17 - 6i 17 - 6i అని చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను 17తో. మీకు 68 వస్తుంది. 17తో 4 మల్టిప్లై చేస్తే ప్లస్ ఇక్కడ 40 50 51i మైనస్ 6 అయితే వేస్తే 24i మైనస్ 18i² హోల్ బై 17² మైనస్ 6i². తర్వాత ఇక్కడ 68 ఇక్కడ 51i నుంచి 24i తీసేయండి. మీకు 4 తీస్తే ఇక్కడ 17 27 i వస్తుంది ప్లస్ 18 బై 17² అంటే 289 అవుతుంది.
మైనస్ 36i² అనమాట. డైరెక్ట్గా ప్లస్ 36 అని రాసేస్తున్నాను. ఈ రెండు యాడ్ చేస్తాయండి 6ని 86 అవుతుంది. ప్లస్ 27i హోల్ బై 5 325 వస్తుంది. దీన్ని A+IB ఫామ్ అన్నారు కాబట్టి 86/325 ప్లస్ 27/325i ఇది A+IB ఫామ్. ఓకే, ఇది ఏదైనా 2 మార్క్స్కి ఇస్తాడు కాబట్టి ఎలా ఉంటుంది ప్రాబ్లం అనేది చేసి చూపిస్తున్నాను. లేదా 4 మార్క్స్కి అడగచ్చండి. A+IB ఫామ్ అంటే అన్నీ కూడా మ్యాక్సిమం 2 మార్క్స్కి వస్తాయి. అంటే సింప్లిఫికేషన్ ఎలా ఉంటుందన్నో చేసి చూపించాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ 7th ప్రాబ్లం ఒకటి ఉంది. 8th ప్రాబ్లం I/9 అయితే A+IB ఫామ్లో ఎలా మార్స్తాం ఏంటని మీకు అన్నీ తెలిసిందండి ఈ ప్రాబ్లం. కాకపోతే ఏంటి ఇలా ఉందని ఆలోచిస్తారు అంతే. తీసుకున్నప్పుడు ఫస్ట్ మీకు I² అంటే -1 అని తెలుసు. అలాగే I³ అంటే దీన్ని ఐతో మల్టిప్లై చేయాలి, -i అవుతుంది. I/4 అంటే మీకు మనం ఎలా రాసుకోవచ్చు, I² అని రాయొచ్చు కాబట్టి -1² ఏమవుతుందండి 1 వస్తుంది. అంటే మల్టిప్లేషన్ వచ్చాడు. తర్వాత మీకు I/5 ఇలా రాసుకోవచ్చు అని చెప్పడం కోసం 1 × I అనమాట, I వస్తుందండి. అలాగే I/4 మనకు 9 కావాలి అంచేత దీన్ని డేటా చేసినా పర్లేదు. I/4 8 × I అని రాస్తున్నాను. I/4 8 అంటే I² హోల్ ఫార్ 4 × I అని రాస్తున్నాను. I² అంటే -1 హోల్ ఫార్ 4 × I దట్ ఈక్వల్ టు 1 × I. దీన్ని మీకు A+IB ఫామ్లో రాయాలి కాబట్టి 0+I అని రాస్తాను. A+IB ఫామ్ అంటే 0+I అని. I/9 అంటే మీకు 0+I. ఇది A+IB ఫామ్లో రాయమంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా రాయాలండి. తర్వాత అలాగే మీకు I/4 -19 ఏదో ఉంది, అది కూడా చేద్దాం. ఇది పెద్ద ఇంపార్టెంట్ అని కాదు కానండి, ఆ టైప్ మోడల్ చూడడం కోసం చెప్తున్నాను. ఇందులో 9th ప్రాబ్లం I/4 -19 అని ఇచ్చాడు. ఇటువంటి ప్రాబ్లం ఎలా చేయాలి? I/4 -19 అని అంటే దాన్ని 1/I/419గా రాస్తాం. 1/I/419 మీకు 1/ ఇక్కడ I/4 18 × Iగా రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 1/I/4 18ని I² హోల్ పవర్ 9 × I అండి. దట్ ఈక్వల్ టు 1/I² అంటే -1 హోల్ పవర్ 9 × I. దట్ ఈక్వల్ టు 1/ ఇక్కడ -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అండి. మరి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, మైనస్ వాల్యూ ఏమో మనకి మైనస్ బ్రాకెట్ ఏమో బయట రాస్తాం. దట్ ఈక్వల్ టు -1 × I అంటే ఏమైందంటే 1/-I అని వచ్చింది. మరి డెనామినేటర్ మనకు కావాల్సిన A+IB ఫామ్ అని, కానీ డెనామినేటర్లో -I ఉంది. సో దీనికి కావాలంటే మీరు ఐతో మల్టిప్లై చేసినా పర్వాలేదు, -Iతో మల్టిప్లై చేసినా పర్వాలేదు. ఐతో మల్టిప్లై చేస్తారనుకోండి 1/-I × I/I అండి. దట్ ఈక్వల్ టు 1 × I వస్తుంది. ఇక్కడ -I² అవుతుంది. I² అంటే -1, మరి -I² అంటే 1 అవుతుంది. I/1 అండి. I/1 అంటే ఏంటమ్మా I అంటే 0+I. ఇది A+IB ఫాము. ఏ ప్రాబ్లం ఇచ్చినా A+IB ఫామ్స్ రాయమంటే ఇలా రాస్తాం. నేను అందులో కొన్ని మోడల్స్ చెప్పానండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవాలి. వీటికి సంబంధించిన అవసరం అయితే నోట్స్ పెడతాను కాబట్టి వెరిఫై చేసుకోండి, అంటే మెటీరియల్ పెడతానండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం.
మీకు సెకండ్ ప్రాబ్లం వచ్చి రైట్ ద కాంజుగేట్ ఆఫ్ ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. సెకండ్ ప్రాబ్లం అండి, రైట్ ద కాంజుగేట్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. సిఎన్ అని పెడుతున్నాను కాంప్లెక్స్ నెంబర్స్. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం కాకుండా నేను ఫస్ట్ ప్రాబ్లం డైరెక్ట్ చేయవచ్చు కాబట్టి అండి నేను సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాను. 15 + 3i - 4 - 20i. అలాగే థర్డ్ ప్రాబ్లం ఒకటి ఉందండి, 2 + 5i - 4 + 6i. ఇందులో ఫోర్త్ ప్రాబ్లం ఇంపార్టెంట్ అనమాట అండి. 5i ఇది ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగా మిమ్మల్ని అదే క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగిందండి. 5i / 7 + i అండి. 5i / 7 + i. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం నేను మామూలు నార్మల్ ప్రాబ్లం కాబట్టి చేయట్లేదు, సెకండ్ నుంచి చేస్తున్నాను. ఏదైనప్పుడు కూడా లెట్ జెడ్ అని తీసుకుంటామండి. జెడ్ = 15 + 3i - 4 - 20i. ఫస్ట్ a + ib ఫామ్లో మార్చాలి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. 15 + 3i - 4 + 20i అండి. 15 నుంచి 4ని ఏమో సబ్ట్రాక్ట్ చేస్తే 11 + 23i వచ్చింది. 11 + 23i. ఇక్కడ జడ్ ఇది మనకేం అడిగాడండి, ఇక్కడ రైట్ ద కాంజుగేట్ అడిగాడు. కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఈజ్ జెడ్ బార్ అండి. జెడ్ బార్ అంటే మీకున్నటువంటి ఇమేజినరీ పార్ట్ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్గా రాయాలి, అందుకంటే ఏం లేదండి. 11 - 23i అని రాయచ్చు. 11 - 23i అని. ఇది మరి థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఉన్నదంటే ఇది చూడండి, జెడ్ = 2 + 5i - 4 + 6i. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లంలో ఎడిషన్ చేశాను, సబ్ట్రాక్షన్ చేసుకుని సింప్లిఫికేషన్ చేశానండి. ఇక్కడ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఉంది, మల్టిప్లికేషన్ చేస్తాను. జెడ్ = -8 ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ -20i + 12i ప్లస్ 30i² అండి. 6iతో మల్టిప్లై చేస్తాను. -8 -20i నుంచి 12iని సబ్ట్రాక్ట్ చేస్తే -8i - 30 అండి. i² అంటే చూడండి ఇక్కడ -8 - 8i 30i² అంటే -30 అని రాసాం. ఇక్కడ మైనస్ ఒక -38 - 8i. ఇది మనకి a + ib ఫామ్ వచ్చిందని జెడ్ కాంజుగేట్ కావాలి. కాంజుగేట్ అన్నాం కదా అని చెప్పేసి ఏమ్మా చూడండి ఒకసారి చెప్తాను. కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఈజ్ జెడ్ బార్ అండి. జెడ్ బార్ అంటే ఇక్కడ మైనస్ ఉందని ప్లస్ రాయకూడదు, ఇక్కడే ఐ ఇమేజినరీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాలి. అంటే -38 + 8i -38 + 8i. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూస్తే డివిజన్లా ఉంది. థర్డ్ ప్రాబ్లం కూడా చూద్దాం. 3 మోడల్స్ చెప్తున్నాను నేను. ఈ ప్రాబ్లం చెప్పడం కారణం ఏంటంటే -38 - 8i వచ్చింది. ఎక్కడ ప్లస్ రాయాలి, ఎక్కడ నెగిటివ్ రాయాలని మీకు కన్ఫ్యూజ్ అవుతారు కదండి. కాంజుగేట్లో ఇక్కడ -38 ఉన్నప్పటికీ కూడా ఐకి మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన ప్రాబ్లం అండి థర్డ్ది. అంటే 5i / 7 + i. లెట్ జెడ్ = 5i / 7 + i. దీన్ని ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత బైలో అంటే డెనామినేటర్లో మనకి i ఉండకూడదు కాబట్టి 5i /
7 ప్లస్ ఐని 7 మైనస్ ఐ బై 7 మైనస్ ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. 7తో మల్టిప్లై చేస్తున్నాను ఫస్ట్. 35i తర్వాత మైనస్ ఐతో 5i స్క్వేర్ హోల్ బై 7 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అండి. ఇక్కడ 35i మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 అవుతుందండి. మైనస్ ప్లస్ 5 అని రాస్తున్నాను. ఇక్కడ ఐ స్క్వేర్ ఏమైపోయింది అనుకోకండి, ఐ స్క్వేర్ -1 అవుతుంది. ఈ మైనస్ మల్టిప్లై చేసి 5 × 1 5 అవుతుంది, 49. అలాగే ఐ స్క్వేర్ అంటే -1 -1 అంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి +1 అని డైరెక్ట్గా రాసేస్తున్నాను. దట్ ఈక్వల్ టు 35i లేదా 4 + 35i బై ఇక్కడ ఐ స్క్వేర్ సారీ ఇది 35i 49 అక్కడ 5 ప్లస్ 35 5 ప్లస్ 35 ఐ హోల్ బై ఇది 50 అవుతుంది. దట్ ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 5 ప్లస్ 35i హోల్ బై 50 అని. ఇది 5/50 ప్లస్ 35 లేదా కామన్ తీసేయండి. 5ని కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాం. ముందు 5ని కామన్ తీస్తాం అనుకోండి, 1 ప్లస్ 7i హోల్ బై 50 అని 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. జెడ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 7/10 ఇంటూ i. ఇక్కడ కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఈజ్ జెడ్ బార్ అండి. జెడ్ బార్ అంటే 1/10 మైనస్ 7/10 ఇంటూ i. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాస్తారు. ఇది ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయడం. తర్వాత థర్డ్ ప్రాబ్లం సింప్లిఫై అని ఉంది, థర్డ్ది అది కూడా చేద్దామండి. ఇప్పుడు బోర్డు మీద ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి, 2 మార్క్స్కి అదవుతుందండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి, సింప్లిఫై అని ఇచ్చాడు ప్రాబ్లం. ఇక్కడ మీకు సింప్లిఫై అని చెప్పి ఫస్ట్ ప్రాబ్లం ఉంది, i స్క్వేర్ i ఫర్ 4 and so on 2n plus 1 times 2n plus 1 times అండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. 2n plus 1 టర్మ్స్ ఉన్నాయంటే అలాగా. ఇది మీకు ఇక్కడ ప్రాబ్లం సింప్లిఫై చేయమన్నాడు. సింప్లిఫై అంటే a ప్లస్ ఐబీ ఫామ్లోకి తీసుకురావాలండి. మొత్తం సింప్లిఫై చేసి a ప్లస్ ఐబీ ఫామ్ అండి. ఇక్కడ a ప్లస్ ఐబీ ఫామ్ చేయాలంటే ఫస్ట్ మీకు నేను i స్క్వేర్ అంటే -1 అన్నాను. i ఫర్ 4 అంటే మీకు ఏమవుతుంది, i స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుందండి. థర్డ్ ఈక్వల్ ఏమవుతుందండి +1 అంటే -1 హోల్ స్క్వేర్ +1 అవుతుంది. మరి i ఫర్ 6 అన్నాం అనుకోండి, i స్క్వేర్ హోల్ క్యూబ్ అండి. అప్పుడు -1 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు -1. అలాగే i ఫర్ 8 వచ్చింది అనుకోండి, i ఫర్ 8 వచ్చింది అనుకోండి, i ఫర్ 8 వస్తే అవుద్ది i స్క్వేర్ హోల్ ఫర్ 4 దట్ ఈక్వల్ అవుద్ది 1. చూడండి మీకు -1 1 -1. ఇక్కడ చూడండి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఇలా ఉన్నప్పుడు ఈ 3 యాడ్ చేస్తాం అనుకోండి, ఏం మిగులుతుంది, -1ని 1ని -1 యాడ్ చేస్తే ఏమవుతుంది 1 వస్తుంది. ఇక్కడ చూడండి ఫోర్త్ టైం అంటే 4 టర్మ్స్ ఉన్నాయనుకోండి ఈవెన్ టర్మ్స్. ఇలా చూడండి 4 టర్మ్స్ ఉన్నాయనుకోండి ఈవెన్ టర్మ్స్. అప్పుడు అంటే ఇక్కడ -1 మీకు ఇక్కడ రాస్తున్నాను మాట సింప్లిఫికేషన్లో
దట్ ఈక్వల్ ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ +1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది, నెక్స్ట్ +1 వస్తుంది. ఇలాగా ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి. ప్లస్ 2n+1 టర్మ్స్ అన్నారు. 2n+1 టైమ్స్ అన్నప్పుడు మీకు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆడ్ రాస్తున్నాను. ఆడ్ నెంబర్ కాబట్టి లాస్ట్లో ఆడ్ నెంబర్ రాశాను. -1 +1 -1 +1 -1 అలా వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, అదే చెప్పడం కోసం. ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు -1, సెకండ్ టర్మ్ ఉన్నప్పుడు ఈవెన్ టర్మ్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. మరి ఆడ్ నెంబర్స్ టైమ్స్ ఉన్నాయి ఇంకోండి. -1 అంటే 1 టైం, 2 టైం, 3rd టైం అంటే 3 టైమ్స్ ఉన్నాయి. 3 టైమ్స్ ఉన్నప్పుడు -1 +1 క్యాన్సిల్ ఏముంటుంది? -1 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు -1 మిగులుతుంది. ఈవెన్ టర్మ్స్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు 0 అవుతుందండి, 0 వస్తుంది. అంచేత ఇక్కడ 2n+1 టర్మ్స్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్ అనమాట. 2n+1 జనరల్ టర్మ్ ఇది ఆడ్ నెంబర్కి. అంటే 2n+1 టర్మ్స్ అంటే ఆడ్ నెంబర్ టైమ్స్ రాసుకోవాలి. అలా రాస్తే కంపల్సరీ మనకి ఏం మిగులుద్ది అంటే -1 +1 -1 +1 అలా నెక్స్ట్ అలా క్యాన్సిల్ అయిపోను. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తున్నాం కాబట్టి ఆన్సర్ మాత్రం మనకి ఏమొస్తుందండి? -1 వస్తుంది. అర్థమైందంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మాత్రం -1, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే టర్మ్స్ అంటే మీకు 0 వస్తుంది. ఇది ప్రాబ్లం అండి. దీనికి జనరల్గా మన సొల్యూషన్ ఇలా రాస్తాం. 1 -1 1 కట్టానని. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వన్ ఏమన్నదంటే I/18 -3I/7 + I² into 1 + I/4 into -I^26. I/18 అండి. -3 × I/7 + I² into ఈ బ్రాకెట్కే లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉందండి. ఓకే, ఇది కూడా సింప్లిఫై చేయమన్నదే. అంటే సింప్లిఫై చేయమన్నారు కాబట్టి ఒకసారి చూద్దాం. అదని ఇక్కడ I/18 ఒకసారి ఆన్సర్ రాస్తున్నానండి. -3 × I/7 I² into 1 + I/4 into -I^26. ఇది క్వశ్చన్. ఇక్కడ I/18 మీరు ఏదైనా I² కింద రాసుకోవడం, హోల్ అంటే I² వాల్యూ ఎంత తెలుసు మనకి? -1. దాన్ని ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా హోల్ పవర్ 9 అని రాసేస్తాం. 2 8s are 2 9s are 18 వస్తుంది కాబట్టి ఇక్కడ -3 × I/7ని చూడండి I² హోల్ క్యూబ్ ఇంటూ I కింద రాసాను. I² రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 × 3 6 వస్తుంది. పవర్స్ యాడ్ చేయండి. ఇక్కడ I/6 + I/1 I/7 అవుతుంది. సో I/7ని I² ఇంటూ I² హోల్ క్యూబ్ ఇంటూ I కింద రాశానండి. ప్లస్ ఇక్కడ I² అంటే ఏమవుతుంది మనకి? -1 అండి. 1 ప్లస్ ఈ బ్రాకెట్లో చూడండి I/4 అంటే డైరెక్ట్గా 1 అని రాసేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మీకు ఇప్పుడు దాకా చెప్తున్నాం I/4 అంటే, లేదా I² హోల్ స్క్వేర్ కింద రాసుకున్నా పర్వాలేదు. M+1 అండ్ I/4 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఆడ్ నెంబర్ కాకుండా మనకి ఇక్కడ ఏముందని పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అనేది మీకు మైనస్ వాల్యూ రాదు. అర్థమవుతుందండి? అంటే -∗ ప్లస్ అవుతుంది, మళ్ళీ ప్లస్ -∗ అలా రాసుకుంటూ వెళ్తే ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనకు పాజిటివ్ అవుతుందండి. అంటే I/26ని ఇక్కడ ఏం చేస్తుందంటే I² హోల్ పవర్ 13 కింద రాస్తున్నారు. మరి మైనస్ ఏమైంది అనుకుంటే మీరు రాసుకునే పర్వాలేదు. -1 హోల్ పవర్ 26 అండి, I² హోల్ పవర్ 13 అని రాశాను. అంటే ఇక్కడ I² అంటే -1 హోల్ పవర్ 9 -3 × I² అంటే -1 హోల్ క్యూబ్ ఇంటూ I ప్లస్ ఇక్కడ -2 వస్తుంది వాల్యూ. ఒకసారి రాస్తున్నానండి. ఇది 1 + 1 2 -2 అవుతుంది. ఇక్కడ పాజిటివ్ కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ I² అంటే -1 హోల్ పవర్ 13 వస్తుంది. దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 9. నెగిటివ్ వాల్యూ కాబట్టి ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఏమవుతుందండి? -1. ఇక్కడ కూడా హోల్ క్యూబ్ ఆడ్ నెంబరే కాబట్టి -∗ ప్లస్ 3I. ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, ప్లస్ 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 + 3I అని వస్తుంది. మీకు సింప్లిఫికేషన్ అంటే కాబట్టి A+IB ఫామ్లో మార్చాం మనం. 1 + 3I అని. ఇవి
సింప్లిఫై చేయమన్నప్పుడు ఈ స్మాల్ ప్రాబ్లమ్స్ ఇలా చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఐ స్క్వేర్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఐ స్క్వేర్ అంటే -1, ఐ అంటే √-1. ఈ వాల్యూని ఇప్పుడు కూడా మీరు ఏమన్నా బాగా గుర్తుపెట్టుకోండి. రికగ్నైజ్ చేస్తున్నారనుకోండి, ఎక్కడ ఏది ఇచ్చినా మీకు I⁴100 ఇచ్చినా చేసేచ్చండి. I⁴100 వాల్యూ ఎంత అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏ ప్రాబ్లం ఇచ్చినా ఎంతమ్మా I²50 అని రాస్తారు. I² అంటే -1 ఏమవుద్ది? +1 అవుతుంది. అదే I⁴99 అయితే ఎలా రాస్తారండి? అంటే అక్కడ I⁴98 రాసుకుని ఇంటూ I అని రాస్తారు. I⁴98 అంటే I² మీకు 49 ఇంటూ I అని రాస్తారు. I² అంటే -1 49 ఇంటూ I అని వేస్తారు. ఏ నెంబర్ ఇచ్చినా అదేనండి. I⁴5000 ఇచ్చినా లేదా I⁴2020 ఇచ్చినా మీరు 21 ఇచ్చినా ఏమన్నా మీరు రాసుకొచ్చండి ఆ వాల్యూస్ని. ఏమన్నా నెక్స్ట్ మీకు 4th ప్రాబ్లం అండి. స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ 4th ప్రాబ్లం మీకు టెక్స్ట్ బుక్లో 4th ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఫర్ ద ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. ఆ ప్రాబ్లం మీకు 2020-21 ప్రకారం డిలీటింగ్ చేశారు కాబట్టి అదేనండి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత 5th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. 5th ప్రాబ్లం ఫైండ్ ద multiplicative inverse of the following complex numbers. ఫాలోవింగ్ కాంప్లెక్స్ నెంబర్స్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అడిగాడు. అయితే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదని నేను చెప్తున్నాను. √5 + 3i ఒకటండి. సెకండ్ వన్ -i. థర్డ్ వన్ I⁴ మీకు నేను క్లాస్లో చెప్పినటువంటి 7 + 24 అదే బాగా ఇంపార్టెంట్ అండి. ఏది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇది కూడా చూద్దాం. ఫస్ట్ ఇది ఏదైనప్పుడు కూడా ఆల్రెడీ Z = అని తీసుకుంటున్నాను. √5 + 3i అండి. √5 + 3i ఇది A+IB ఫామ్లో ఉందా లేదా చూడండి. A+IB ఫామ్లో ఉంటే డైరెక్ట్గా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాసేద్దాం. అప్పుడు చూడండి, మీకు డైరెక్ట్ ఫార్ములా చెప్పాను నేను. ఏమని ఇక్కడున్న దానికి మీరు డైరెక్ట్ రాసుకోగలిగితే √5 - 3i A² + B² అని రాసేసి చేసినా పర్వాలేదు. కాన్సెప్ట్ ప్రకారం నేను ఇప్పుడు కూడా మొత్తం దీన్ని ప్రొసెస్ చేసుకెళ్ళిపోతున్నాను. మల్టిప్లికేటివ్ ఆఫ్ Z ఈజ్ 1/Z అండి. Z మల్టిప్లికేటెడ్ అమ్మా 1/Z. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట అండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ 1/Z. 1/Z = 1/Z అంటే 1/√5 + 3i. అక్కడ బైలో I ఉంది, రేషనలైజేషన్ చేస్తాం. కాన్సెప్ట్ అది 1/√5 + 3i ఇంటూ √5 - 3i √5 - 3i. ఈ రెండు క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుందండి? 1తో. ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ నెంబర్ ఏ విధంగా చేంజింగ్ ఉండదు కాబట్టి మన రేషనలైజేషన్ అంటే ఏంటి? ఒక 1తో మల్టిప్లై చేస్తున్నట్టు లెక్క ఉన్నదండి. అంతేగాని ఇక్కడ √5 + 3i ఇక్కడ √5 + 3iతో చేసేసి రేషనలైజేషన్ అంటే ఎలానో చేయొచ్చు కదండి. మీరు చేసే నెంబర్ 1తో మల్టిప్లై చేస్తున్నట్టు అనమాట అండి. మరి 1తో దేని మల్టిప్లై చేసినా ఇట్సెల్ఫ్ అవుతుంది కాబట్టి మనం 1తో మల్టిప్లై చేసినట్టు అది రేషనలైజేషన్ అంటే. దట్ ఈక్వల్ టు √5 - 3i ఇక్కడ √5² minus 3i whole square. That equal to √5 minus 3i by ఇక్కడ √5 whole square అండి. ఇప్పుడు రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ బై 5 అవుతుంది. ఇదేమో ప్లస్ డైరెక్ట్గా రాసేస్తున్నాను 9 అని. అంటే I² అంటే -1, 3² అంటే 9. దట్ ఈక్వల్ టు ఇది మీకు 14 అవుతుంది. √5/14 minus 3/14 into i. ఇలా రాసిన పర్లేదు, ప్లస్ ఇటు రాసుకున్నా పర్లేదు. ఇది కాంజుగేట్ కాదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కట్టాం. మీకు మల్టిప్లికేట్ డైరెక్ట్గా వేస్తే √5 - 3i by ఇది స్క్వేర్ అంటే 5, 3ని స్క్వేర్ చేస్తే అవుద్దమ్మా 9, 5 + 9 ఎంత అవుతుంది
14 అదే రాసుకొచ్చాం మనం. డైరెక్ట్ రాసుకున్నా పర్వాలేదు 2 మార్క్స్, ఇలా చేసినా పర్వాలేదు. తర్వాత చూద్దాం. నెక్స్ట్ అండి సెకండ్ ప్రాబ్లం. లెట్ z ఈక్వల్ టు -i. లెట్ z ఈక్వల్ టు -i. ఇక్కడ దీని మల్టిప్లైడ్ ఇన్వర్స్ కావాలి. మల్టిప్లైడ్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఒకటేనండి. ఐఎమ్ మల్టిప్లైడ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ మల్టిప్లైడ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ 1/z అండి. 1/z అంటే 1/-i. ఇంతకుముందు చేస్తాం 1/-i వస్తే ఐతో మల్టిప్లై చేసి ఐతో డివైడ్ చేసాం. దట్ ఈక్వల్ టు i/-i² అవుతుంది. i² అంటే -1, -i² అంటే +1 అవుతుంది. i/1 అండి. దట్ ఈక్వల్ టు i అని చేస్తున్నా. z ఈక్వల్ టు -iకి మల్టిప్లైడ్ ఇన్వర్స్ ఏంటండి i అండి. -iకి మల్టిప్లైడ్ ఇన్వర్స్ i. నెక్స్ట్ i⁻-35 అంటాను. i⁻-35. లెట్ z ఈక్వల్ టు i⁻-35. దీన్ని 1/i⁻35 కింద రాస్తాం. దట్ ఈక్వల్ టు 1/i⁻35ని చూడండి 34 ఇంటూ i కింద రాస్తాం. దట్ ఈక్వల్ టు 1/i² 17 ఇంటూ i అండి. దట్ ఈక్వల్ టు 1/i² అంటే -1 17 ఇంటూ i. దట్ ఈక్వల్ టు 1/-1 ఆడ్ నెంబర్ -1 ఇంటూ i. దట్ ఈక్వల్ టు 1/-i -1/, ఇంతమంది చేస్తాం రేషన్ చేయడం. దట్ ఈక్వల్ టు రేషన్ చేస్తే ఏమొచ్చింది మనకి? ఏమొచ్చిందమ్మా? i వచ్చింది. చేసుకోండి. లేదంటే 1/-i ఇంటూ i/i లేదా -iతో కూడా మల్టిప్లై చేస్తాం. లేదంటే ఏదైనా ఒకటి ఆన్సర్ అవుతుంది. i/-i² దట్ ఈక్వల్ టు i/1 దట్ ఈక్వల్ టు i. ఈ విధంగా మనం మల్టిప్లైడ్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇప్పుడు రామన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా 4 మార్క్స్కి 1లో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్ అండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. చూద్దామండి. -5 ఓకేనా? ఇక చూడండి, మరి z ఈక్వల్ టు మనకు i అని వచ్చింది. z ఈక్వల్ టు i అయితే మల్టిప్లైడ్ ఇన్వర్స్ రాయాలి. మల్టిప్లైడ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ 1/z అండి. మల్టిప్లైడ్ ఇన్వర్స్ అడిగారు కాబట్టి 1/i అని రాస్తాం. దీనికి మల్టిప్లైడ్ ఇన్వర్స్ 1/i అయితే మరి రేషనేషన్ ప్రకారం మీకు iతో మల్టిప్లై చేయండి. 1/i ఇంటూ i/i అవుతుంది. దట్ ఈక్వల్ టు i/i² అవుతుందండి. అంటే -1 దట్ ఈక్వల్ టు -i. ఇది ఆన్సర్ -i అండి. మల్టిప్లైడ్ ఇన్వర్స్ అడిగాడు కాబట్టి మల్టిప్లైడ్ ఇన్వర్స్ రాయాలి. మనం ఓన్లీ a+ib ఫామ్ దాకా రాసాం. దాన్ని మల్టిప్లైడ్ ఇన్వర్స్ అన్నప్పుడు మల్టిప్లైడ్ ఇన్వర్స్ z ఈక్వల్ టు 1/z అవుతుంది. దట్ ఈక్వల్ z ఈక్వల్ టు మల్టిప్లైడ్ ఇన్వర్స్ ఈక్వల్ టు -i వస్తుంది. నెక్స్ట్ రామన్ 2లో ప్రాబ్లమ్స్ చేద్దాం. కానీ రామన్ 2లో ఫస్ట్లో 1లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1లో ఫస్ట్ దాన్ని ఇఫ్ a+ib హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x+iy అట ఫైండ్ x² + y². ఫైండ్ x² + y². ఇక్కడ కూడా ఫస్ట్ a+ib ఫామ్లో తీసుకురావడం, ఫైండ్ x² + y² ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ చూద్దాం. గివెన్ a+ib హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x+iy అని ఇచ్చారు.
అంటే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసామనుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ ఐబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. దట్ ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 అండి, మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ ఐ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇందులో కంపేరింగ్ చేస్తాం అనుకోండి, రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్కి కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ అనమాట. కంపేరింగ్ మీరు డైరెక్ట్ రాసుకొచ్చండి, రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్. రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ కంపేర్ చేస్తాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని, వై ఈక్వల్ టు ఏమైందమ్మా 2ab, వై ఈక్వల్ టు 2ab అని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే, నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అడిగారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఎంత ఉందండి మనకి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్. ఈ వాల్యూని ఇలా ఎక్స్పెండ్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ వేస్తున్నానండి. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ అండి, 4a స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. దీన్ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ఉంది ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. మరలా ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా మార్చుతాయని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాదు ఏమా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. మీకు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ప్రాబ్లం సాల్వ్ చేయడం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి, కొంచెం ఇది లెంత్ ఎక్కువగా ఉంటుంది సెకండ్ ప్రాబ్లం అయితే. దీనికన్నా థర్డ్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోండి, సెకండ్ కూడా ఇంపార్టెంట్, జాగ్రత్త చేసుకోవాలి. చూడండి 4 అంటే దీంట్లో 1లో సెకండ్ అండి, ఈ 4 మార్క్స్ అండి ఇవన్నీ కూడా. ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, then show that x square plus y square equal to 4x minus 3 అండి. ఇక్కడ x ప్లస్ ఐబై అన్నాడు అంటే ఏ ప్లస్ ఐబీ ఫామ్. ఇక్కడ చూస్తే ఏ ప్లస్ ఐబీ ఫామ్ లేదండి. ఫస్ట్ మనం సింప్లిఫై చేసి ఏ ప్లస్ ఐబీ ఫామ్లో మార్చుకోవాలండి. ఏ ప్లస్ ఐబీ ఫామ్లో మార్చుకునండి సాల్వ్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్లో గివెన్ ప్రాబ్లం కొంచెం ఎంత ఎక్కువ ఉంటుంది. ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 3 ఇక్కడ 2 ప్లస్ కాస్ థీటా అనేది రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ప్లస్ ఐ సైన్ థీటా రాశాను, ప్లస్ ఐ సైన్ థీటా. ఇప్పుడు దీన్ని రేషనలైజేషన్ చేస్తాను చూడండి. అంటే రేషనలైజేషన్ ఏంటంటే ఈ డెనామినేటర్లో ఏదైతే ఉందో డెనామినేటర్లో చూడండి ప్లస్ ఐ సైన్ థీటా ఉంది, దేనికి మైనస్ ఐ సైన్ థీటా చేస్తాను కాబట్టి 2 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ బై 2 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటాతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డైరెక్ట్గా రాస్తాను చూడండి. లేదా 3తో మల్టిప్లై చేస్తాయండి. 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 2 ప్లస్ కాస్ థీటా మైనస్ 3i సైన్ థీటా లేదా
I into 3 sin theta whole by ఇక్కడ 2 plus cos theta whole square minus I square sin square theta I square sin square theta that equal to multiplication 6 plus ఇలా ఉంచిన పర్లేదు మల్టిప్లికేషన్ పర్లేదు 3 cos theta ఇదంతా రియల్ పార్ట్ మైనస్ 3 I into 3 sin theta వరల్డ్ బై ఇంకా కంపేరింగ్ 2 plus cos theta వరల్డ్ స్క్వేర్ అండి ఈ వాల్యూ ఏమవుతుందో చూడండి మనం ఎక్స్పెండ్ చేస్తున్నాను 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ కాస్ స్క్వేర్ theta నెక్స్ట్ రాస్తాను 2ab అంటే 2 into cos theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ఇక్కడ మైనస్ I స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది 1 ప్లస్ 1 sin square theta that equal to 6 plus 3 cos theta ఇది రియల్ పార్ట్ వాల్యూ అండి ప్లస్ I into 3 sin theta వరల్డ్ బై ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ cos square theta ప్లస్ sin square theta అంటే 1 అవుతుంది తర్వాత రాద్దాం ప్లస్ 4 cos theta ప్లస్ 1 అండి అరే 4 plus 1 అంటే 5 4 plus 1 5 అండి అంటే 5 plus 4 cos theta అవుతుందండి డినామినేటర్ ఇప్పుడు x plus iy ఈక్వల్ టు 6 plus 3 cos theta వరల్డ్ బై 5 plus 4 cos theta ఇమేజినరీ పార్ట్ అండి మైనస్ I into 3 sin theta బై 5 plus 4 cos theta కంపేర్ చేద్దాం x వాల్యూ y వాల్యూ here x equal to 6 plus 3 cos theta by 5 plus 4 cos theta cancelations ఏమీ లేవు కదా y equal to minus 3 sin theta by 5 plus 4 cos theta ఇక్కడికి x వాల్యూని మనం కంపేర్ చేస్తాం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసింది అదే సో దట్ ఏంటంటే అండి అంటే మనం a ప్లస్ ఐబీ ఫార్మ్ రాయడం x వాల్యూని y వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కావాలి లేదా LHS పార్ట్ RHS పార్ట్ 4x - 3 ఉంది ఫస్ట్ LHS పార్ట్ చేసాం అనుకోండి అంటే LHS అని రాస్తున్నాను LHS ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ x స్క్వేర్ అంటే 6 plus 3 cos theta whole square whole by 5 plus 4 cos theta whole square అండి ప్లస్ y స్క్వేర్ అండి y స్క్వేర్ అంటే చూడండి ఇక్కడ y వాల్యూ మైనస్ 3 sin theta ఉంది హోల్ స్క్వేర్ చేస్తే లేదా రాస్తున్నాను మైనస్ 3 sin theta whole square by 5 plus 4 cos theta whole square that equal to రెండు కూడా డినామినేటర్లో 5 plus 4 cos theta whole square ఉంది అలా ఉంచాను 5 plus 4 cos theta whole square దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి 36 అంటే a స్క్వేర్ 36 ప్లస్ b స్క్వేర్ 9 cos స్క్వేర్ theta లేదా 2ab టర్మ్ వేసేయండి 2ab టర్మ్ ప్రకారం 2ab ప్రకారం 2 into 3 అంటే 36 మొత్తం 6 అయితే 36 cos theta వస్తుంది ప్లస్ 3 cos theta హోల్ స్క్వేర్ అంటే 9 cos స్క్వేర్ theta ప్లస్ ఇక్కడ 9 sin స్క్వేర్ theta అండి ఈ వాల్యూని నేను మళ్ళీ ఇక్కడ ఎరేజ్ చేసి రాస్తున్నాను ఇక్కడ చూడండి ఓకే దట్ ఈక్వల్ టు 36 ప్లస్ 36 cos theta ప్లస్ 9 into 1 అండి 9 into 1 ఎలా రాస్తున్నాము 9 కామన్ తీస్తాం cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta అంటే 1 అని డైరెక్ట్గా రాస్తున్నాను 9 into 1 హోల్ బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్ ఇక్కడ 45 ప్లస్ 36 cos theta అంటే 36 plus 9 అండి 45 36 cos theta ప్లస్ 5 plus
4 cos theta whole square. ఇక్కడ కామన్ తీస్తున్నాం చూడండి. 45లోను 36లోనే కామన్ ఫ్యాక్టర్ ఏంటండి, మనకి 9 అనేది కామన్గా ఉంటుంది కాబట్టి 9 కామన్ తీస్తే ఇక్కడ 5 ప్లస్ 4 cos theta వాల్యూ ఉంటుంది. హోల్ బై 5 ప్లస్ 4 cos theta హోల్ స్క్వేర్ ఉంది. అంతేత దీన్ని సింప్లిఫికేషన్ చేయలేదు. 5 ప్లస్ 4 cos theta, ఈ 5 ప్లస్ 4 cos theta హోల్ స్క్వేర్లో 5 ప్లస్ 4 cos theta టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మిగిలిన ఆన్సర్ ఏంటంటే 9/5 ప్లస్ 4 cos theta అండి. ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్ మనకు వచ్చింది. ఎల్హెచ్ఎస్ పార్ట్ 9/5 ప్లస్ 4 cos theta ఉంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ పార్ట్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ వచ్చినప్పటికి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 4x మైనస్ 1 అండి, 4x మైనస్ 3 అంటాడు. దట్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ అంటే ఏమని చూడండి, 6 ప్లస్ 3 cos theta హోల్డ్ బై 5 ప్లస్ 4 cos theta మైనస్ 3 అండి. ఇక్కడ మీరు ఇప్పుడు ఎల్సిఎం కడతాను, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తానండి. 5 ప్లస్ 4 cos theta, ఇక్కడ స్క్వేర్ లేదు, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ మామూలుగా రాస్తాం. 4తో మల్టిప్లై చేస్తే 24 ప్లస్ 12 cos theta. ఇక్కడ మీకు ఎల్సిఎం పార్ట్లో మైనస్ 3 ఇంటూ 5 ప్లస్ 4 cos theta ఉంటుంది. ఈ వాల్యూని ఒకసారి రాస్తున్నాను. నేను ఈ పార్ట్ని అరేంజ్ చేస్తున్నాను చూడండి. దట్ ఈక్వల్ టు 24 ప్లస్ 12 cos theta మైనస్ 15 మైనస్ 12 cos theta హోల్ బై 5 ప్లస్ 4 cos theta. 12 cos theta క్యాన్సల్ అవుతుంది. ఈ 24 నుంచి 15ని మీరు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందండి, 9 అవుతుంది. 9/5 ప్లస్ 4 cos theta. ఇక్కడ మీకు ఎల్హెచ్ఎస్ పార్ట్ 9/5 ప్లస్ 4 cos theta, ఇక్కడ ఆర్హెచ్ఎస్ పార్ట్ అండి 9/5 ప్లస్ 4 cos theta. Therefore LHS equal to RHS. Therefore x square plus y square equal to 4x minus 3. ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ అదండి. షో దట్ అని ప్రూవ్ చేస్తాం. ఇంపార్టెంట్ అనండి. ఏం చేద్దంటే ఈ 4th ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం ఉందండి, 3rd ప్రాబ్లం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం కూడా దాన్నే బేస్ చేసుకుంది కాబట్టి రెండుని, దీన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ అవ్వాలి, చూసుకోండి. అంటే బోర్డు నేను కన్వెంట్ లేక మీకు అరేంజ్ చేసుకుంటూ వచ్చాను ఏమో అని చేతన మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3rd. ఇందులో 3rd ప్రాబ్లం అండి, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, then show that 4x square minus 1 equal to 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చేసిన ప్రాబ్లంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుందండి. చేతన సేమ్ అదే ప్రొసీజర్లో చేద్దాం. సొల్యూషన్ చూద్దాం. గివెన్ మనకి ఇచ్చినటువంటి పార్ట్ ఏంటంటే ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దీన్ని ఫస్ట్ మనం ఏ ప్లస్ ఐబీ ఫామ్ మీరు ఒక్కటే ఐడెంటిఫై చేయాలండి. ఏ ప్లస్ ఐబీ ఫామ్ అన్నప్పుడు 1/n ఉండకూడదు, డైరెక్ట్గా ఏ ప్లస్ ఐబీ ఫామ్ అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని ఉండాలి. దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు రేషనేషన్ చేస్తున్నాను 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే ఇక్కడ దాకా రియల్ పార్ట్ అనమాట అండి, మైనస్ ఐ సైన్ థీటా అని చెప్పి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఇక్కడ రియల్ పార్ట్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉందండి. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ బై ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్రకారం 1 ప్లస్ కాస్ థీటా ఏమవుతుందంటే ఓల్డ్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా.
దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఓల్డ్ బై దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ 2ab 2 కాస్ థీటా అవుతుంది. 2 ఇంటూ 1 ఇంటూ కాస్ థీటా అండి. 2 కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అండి. బి స్క్వేర్ రాస్తున్నాను. ఇక్కడ ప్లస్ మైనస్ ఐ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్లస్ 1 అవుతుంది. 1 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అవుతుందండి. డైరెక్ట్గా రాస్తాను. ఈ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అన్న ప్లస్లో సైన్ స్క్వేర్ థీటా రాశాను. మైనస్ ఐ స్క్వేర్ అంటే 1 అండి. ఇక్కడ వచ్చినటువంటి కాస్ స్క్వేర్ థీటా అండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా రియల్ పార్ట్ మైనస్ ఐ సైన్ థీటా అండి హోల్డ్ బై 1 ప్లస్ ఇక్కడ 2 కాస్ థీటా ప్లస్ 1 అవుతుందండి. 2 కాస్ థీటా ప్లస్ 1 అంటే 2 అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా హోల్డ్ బై 2 ప్లస్ 2 కాస్ థీటా మైనస్ ఐ ఇంటూ సైన్ థీటా బై 2 ప్లస్ 2 కాస్ థీటా. దట్ ఈక్వల్ ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా బై 2 కామన్ తీస్తే చూడండి 1 ప్లస్ కాస్ థీటా వస్తుంది. ఈ వాల్యూ అలా ఉంచేస్తున్నాను. సైన్ థీటా బై హోల్ బై 2 ప్లస్ 2 కాస్ థీటా అండి. ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. ఇది 1/2 అవుతుంది. మైనస్ సైన్ థీటా బై 2 ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ ఐ అనమాట. ఇక్కడ మీకు ఇది ఎక్స్ ప్లస్ ఐవై అని ఇవ్వడం జరిగింది ప్రాబ్లంలో. అంటే కంపేర్ చేస్తే మనకి కేవలం అడిగింది ఏంటంటే అండి 4x² మైనస్ 1 అన్నాడు. ఇందులో రియల్ పార్ట్ తప్ప ఇమేజినరీ పార్ట్ ఎక్కడ లేదు. అర్థమైందండి. అంచేతన ఇక్కడ x ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఈఆర్ కంపేరింగ్ చేయండి. ఈఆర్ x ఈక్వల్ టు 1/2 ఓన్లీ రియల్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇంచేతంటే మనం ప్రూవ్ చేయమనేటువంటి ప్రాబ్లంలో ఎక్కడ కూడా y అనేది లేదు. అంటే ఇమేజినరీ పార్ట్తో మనకు పని లేదండి. ఓన్లీ రియల్ పార్టే కావాలి. రియల్ పార్ట్ ఏముందండి x ఈక్వల్ టు 1/2. ఇక్కడ చూడండి సింప్లిఫై చేశాను. 1 బై కాస్ థీటా 1 బై కాస్ థీటా క్యాన్సిల్ చేసి 1/2 అని రాశారు. ఇక్కడ x ని 1/2తో కంపేర్ చేశాను. y కావాలంటే ఇది వస్తుందండి. మనకు y అవసరం లేదు. x ఈక్వల్ టు 1/2 మనకి x² చేస్తున్నాను చూడండి. x² ఈక్వల్ టు ఏమవుతుందండి 1/4 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4x² ఈక్వల్ టు ఏమవుతుందండి 1. 4x² ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 1. దట్ ఎంప్లాయిస్ 4x² మైనస్ 1 ఈక్వల్ టు ఏమవుతుందండి 0. ప్రూవ్ చేయమన్నది అది. 4x² మైనస్ 1 ఈక్వల్ టు 0 అన్నది. చూడండి ఈ ప్రాబ్లం సింపుల్గా వస్తుందా మీకు. ఏమో ప్రీవియస్ ప్రాబ్లం కన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కంపేర్ చేసినప్పుడు చాలా సింపుల్గా తీసుకొచ్చండి. x ఈక్వల్ టు 1/2 దీన్ని స్క్వేర్ చేస్తే x² ఈక్వల్ టు 1/4 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x² ఈక్వల్ టు 1 4x² మైనస్ 1 ఈక్వల్ టు 0 అలా చేయొచ్చు. కొంతమంది x ఈక్వల్ టు 1/2 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తారు. అలాగైనా పర్వాలేదు. ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కూడా కంప్లీట్ చేసేస్తాను. చూడండి ఇందులో 4th ఇప్పుడు బోర్డు మీద అరేంజ్ చేస్తున్న ప్రాబ్లం మాత్రం ఇంపార్టెంట్ అండి. చూడండి 4th ప్రాబ్లం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. u ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 అన్నాడు. క్వశ్చన్ చెప్పింది కదా. u ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 అండ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. దెన్ ఫైండ్ u అండ్ v. uv వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. అంటే ఇక్కడ uv అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అనండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఉంది. ఫస్ట్ ఏ ప్లస్ ఐవి ఫామ్లో రాయాలండి. సొల్యూషన్ చూడండి. గివెన్ u ప్లస్ ఐవి ఈక్వల్ టు అంటే XYZ ప్లేస్లో u ప్లస్ ఐవి అన్నాడు అంతే. 2 ప్లస్ ఐ బై ఎందుకంటే జెడ్ అంటే వాడు ఇచ్చాడు. జెడ్ అంటే ఏమని ఇచ్చాడండి ఎక్స్ ప్లస్ ఐ బై. అది రాద్దాం. జెడ్ ప్లస్ 3 అని ఉంది. జెడ్ అంటే గివెన్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని ఇచ్చాడు. మీకు ఇవ్వకపోయినా మనం తీసుకొచ్చండి. దట్ ఈక్వల్ టు 2 ప్లస్ ఐ ఓల్డ్ బై జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 3 అని రాస్తున్నాం. ఇందులో రియల్ పార్ట్ ఏంటో చూడండి. ఫస్ట్ మనకి 2 ప్లస్ ఐ ఓల్డ్ బై డెనామినేటర్లో ఎక్స్ ప్లస్ 3ని ఈ విధంగా రియల్ పార్ట్ గాను ప్లస్ ఇమాజినరీ పార్ట్ని వేరే చేయాలి అయితే ఉన్నదాన్ని. రియల్ పార్ట్ ఎక్స్ ప్లస్ 3 ఇమాజినరీ పార్ట్ ఐవై. ఎందుకంటే రేషనలైజేషన్ చేయాలి కాబట్టి. రేషనలైజేషన్ ప్రకారం
2 ప్లస్ ఐ బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఐ బై ఇంటూ రాసేసిన ఏంటంటే ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై అండి. ఇప్పుడు మల్టిప్లై చేసి న్యూమరేటర్ని డెనోమినేటర్ ఫార్ములా రాస్తాను చూడండి. దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3తో 2ని మల్టిప్లై చేస్తున్నాను. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 తర్వాత ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐ వై అవుతుంది. మైనస్ 2IY మైనస్ ఐ స్క్వేర్ వై. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 3తో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 రాశాను, ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 రాశానండి. తర్వాత మైనస్ ఐవైతో 2ని మల్టిప్లై చేశాను, మైనస్ 2IY అని రాశాను. తర్వాత ఐవైతో ఐని మల్టిప్లై చేస్తాను, మైనస్ ఐ స్క్వేర్ వై అని రాయడం జరిగింది. డినామినేటర్ చూడండి, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 2x ప్లస్ 6 అండి, ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ ఐ కామన్ తీసేస్తుందండి రెండు పాటలోనూ. ఐ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఉంది, ఇక్కడ మైనస్ 2y ఉందండి. ప్లస్ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 -1 ఆఫ్ మైనస్ ప్లస్ 1 అని చేతన 1 ఇంటూ వై హోల్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ అయింది. ఇప్పుడు ఇక్కడ రియల్ పార్ట్ ఒకసారి చూడండి, 2x ప్లస్ వై ప్లస్ 6 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 హోల్ బై ఈ వాల్యూ ఏదైతే ఉందో చూద్దాం. మీకు అడిగింది క్వశ్చన్ ఏంటంటే యూ అండ్ బి వాల్యూ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా నేను రాసేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి హోల్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే యూ ప్లస్ ఐవి అని ఇచ్చాడు. యూ అంటే ఇయర్, యూ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2x ప్లస్ వై ప్లస్ రియల్ పార్ట్ అనమాట అండి. రియల్ పార్ట్ ఏముంది, యూ అంటే రియల్ పార్ట్ 2x ప్లస్ వై ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇలా ఉంచవచ్చు, లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 అని రాసేసి ఎక్స్పెండ్ చేసి రాసిన పర్లేదు. ఆన్సర్లు ఎలా ఉంది చూడండి, ఆ విధంగా సింప్లిఫై చేద్దాం. అలాగే వి అంటే ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 ఉంది. ఓకే, అది సింప్లిఫై చేస్తుంటే ఆ రాయించండి ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, లేదంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్. యూబీ వాల్యూలు అడిగాడు, నేను డైరెక్ట్గా రాసామండి. టూ ఎక్స్ ప్లస్ లేదా ఇక్కడ సింప్లిఫై 2x ప్లస్ 6 ప్లస్ వై బై వై స్క్వేర్ అదే రాశానండి, ఆర్డర్లో రాశాను వాల్యూని. వి వాల్యూ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎంత వాల్యూస్ని, అంటే రియల్ పార్ట్ని ఇమేజినరీ పార్ట్ని కంపేర్ చేసి రియల్ పార్ట్ అంటే యూ, ఇమేజినరీ పార్ట్ అంటే వి అని రాశాను. ఓకే, ఇంకా మీకు 2లో ప్రాబ్లమ్స్ రోమన్ 2లో ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చేద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.